హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ 4కి మేము ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాము. మా మమ్మీ నేను లేచేలోపు రైస్ పెట్టేశారు పులిహోర కోసం. అండ్ అలాగే నిన్న మా డాడీ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు మేము తినటానికి అని చెప్పి ట్రావెలింగ్లో. అవి అండ్ మా మమ్మీ చేసిన పప్పు చెక్క ఇవన్నీ సర్దుకోవాలి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా. మేము హైదరాబాద్కి దగ్గరలోనే తాండూర్ అని చెప్పి ఒక ఊర్లో శివాలయం టెంపుల్ ఉందన్నమాట. భూ కైలాష్ అనే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే అండర్ వాటర్ వేలో మనము వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివుడిని. నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను ఈ గుడి గురించి. అండ్ అలాగే అసలుకి అండర్ వాటర్లో వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. బట్ మా మమ్మీ అండ్ డాడీ వీళ్ళు ఉండేసరికి ఆల్రెడీ మహానందిలో ఇలానే ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది, గుహలాగా అలా వే కాదు. బట్ వాటర్లో వెళ్ళి మనము శివుడికి పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను మాత్రం ఎప్పుడు వినలేదు, నాకు అసలు ఐడియా కూడా లేదు. ఓకే, చాలా బాగా అనిపించింది అది వినంగానే. అవునా, ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి అనిపించింది. సో స్టార్ట్ అవుదామని చెప్పి ఫస్ట్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పులిహోర చేసుకొని వెళ్తే ఒకవేళ ఏమైనా ఫుడ్ లేకపోయినా కొంచెం అవి పెట్టేసి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా ఫుడ్ కోసం అని చెప్పి అవన్నీ ప్యాక్ చేసుకున్నాం. అండ్ అలాగే పప్పు కూడా చేసేసారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి ఒకవేళ లేట్ అయితే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవ్వదు. టీనేజర్స్ అయినా అడల్ట్స్ అయినా పిల్లలైనా ఎవరన్నా పేరెంట్స్ దగ్గర తిట్లు తింటారా లేట్ అవుతుంది ఫాస్ట్ కానివ్వు అని. అందులో నేను ఒకదాన్ని. మీరు కూడా అలానే అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత లేట్ అవుతుంది అని చెప్పి తిడుతూనే ఉంటారు. ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కానీ అరుస్తారు, నువ్వే లేటు ఫాస్ట్ కానివ్వు అని చెప్పి. ఎందుకో అర్థం కాదు. అండ్ నేను అక్కడ రెడీ అవుతుంటే పిలిచారు, ఏంటి అంటే ఇంకా అవ్వలేదా అని చెప్పి. మళ్ళీ మా మమ్మీ సరే ఏం లేదు ఊరికే పిలిచారు, రెడీ అయ్యావా లేదా అని చెప్పారు. సరే ఎలాగో పిలిచారు కదా అని చెప్పి ఇక్కడ మా మమ్మీ పోపేస్తుంటే తీస్తున్నాను అనమాట. నాది అయిపోయింది ఏం లేదు అని చెప్తున్నాను. మరి ఇంకా రెడీ అవ్వలేదు కదా అని చెప్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఆల్రెడీ పులిహోరకి పోపు వేసేసి కంప్లీట్ చేసేసారు. అండ్ ట్రావెలింగ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర. ఎందుకో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నా ఏం కావాలన్నా కానీ ఫస్ట్ పులిహోర అనేది వస్తుంది అనుకుంటా. బట్ అఫ్ కోర్స్ అది మన ఫేవరెట్, మనం కూడా కాదు వద్దు అని చెప్పలేము. అండ్ ఇక్కడ ఆల్రెడీ పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది, పోపు వేసేసి పక్కన పెట్టేశారు. నేను రెడీ అయిపోయి ఈలోపు పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఫైనల్ అవుట్ఫిట్ చెక్ చేసుకుంటున్నాను జస్ట్ ఊరికే. అండ్ ఈ ప్యాకింగ్ అవన్నీ కంప్లీట్ చేద్దాము వాళ్ళు రెడీ అయ్యే లోపు అని చెప్పి ఇవి స్టార్ట్ చేసా. ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో ఇవి పెట్టడం వల్ల కొంచెం కింద ఫుల్ మెస్అప్ చేసేసాను. మొత్తం అయితే ప్యాక్ చేసేసుకొని మొత్తం రెడీ చేసేసుకున్నాను నేను. మా పిల్లలు, మా పేరెంట్స్ వీళ్ళందరూ రెడీ అయ్యేలోపు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట నేను ఒక సైడ్. అలాగో ఫాస్ట్గా రెడీ అయిపోయాను కాబట్టి. అండ్ మా బాబు అండ్ మా హస్బెండ్ ఆల్రెడీ దిగేశారు, ఇంకా మేమే లేట్. మళ్ళీ లాక్ వేసేసుకొని మొత్తం ఇంకా ప్యాక్ చేసేసుకొని కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. యాక్చువల్గా స్టార్ట్ అవుదాం అనుకుంది అయితే 5 o'clockకి. 5 కల్లా స్టార్ట్ అయిపోదాం. 2 hours జర్నీ. 7 కల్లా రీచ్ అయిపోతాము. 7 or 7:15కి 2.5 hours అట్లా పట్టినా కానీ మధ్యలో ఆగినా కానీ అనుకున్నాము. బట్ స్టార్ట్ అయ్యే టైంకి 5:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్గానే స్టార్ట్ అయ్యాము అనుకున్న టైం కంటే కూడా. అండ్ మా బాబు చూడండి, ఇంకా ఎంతసేపు వస్తారు మీరు అంటున్నాడు. మా రోడ్లో అయితే ఫుల్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అసలుకి రోడ్ అయితే అస్సలు బాగాలేదు. జస్ట్ చూస్తున్నాను అసలుకి ఏంటి రోడ్ ఇట్లా ఉంది అని. ఫుల్ కన్స్ట్రక్షన్స్ వల్ల. మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. నేను సికింద్రాబాద్ టు తాండూర్ అండ్ లింగంపల్లి టు తాండూర్ అయితే చెక్ చేశాను, అవైలబిలిటీ ఉంది. బట్ మా పేరెంట్స్ వచ్చేసరికి పిల్లలు ఉన్నారు కదా, కార్ అయితే బెస్ట్ ఏమో, లైక్ ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు. ఏమైనా ఎమర్జెన్సీ అయినా కానీ ఎట్లాంటి సిచ్యుయేషన్స్లో అయినా బెస్ట్ అని చెప్పేసరికి ఇంకా కార్ ప్రిఫర్ చేసామన్నమాట. బట్ రైల్వే స్టేషన్ ట్రైన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి.
అండ్ తాండూర్ రైల్వే స్టేషన్ దిగగానే మనకి భూ కైలాష్ టెంపుల్కి తాండూర్ రైల్వే స్టేషన్కి అయితే 4.5 కిలోమీటర్స్ అట్లా ఉందన్నమాట డిస్టెన్స్. ఈజీగానే వెళ్ళొచ్చు అని అయితే నేను చూశాను. ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఉంటాయి, లైక్ ప్రాబ్లం ఏమి ఉండదు అనేది అయితే నేను చూశాను. ఒకవేళ ఎవరికన్నా వీలైతే వెళ్ళాలి అని అనిపిస్తే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి మా పాపని అడుగుతున్నాను డాగ్స్ కనిపిస్తున్నాయని చెప్పి, కార్లో నుండి చూసి డాగ్స్ అంటూ ఉంది. నీకు డాగ్స్ అంటే ఇష్టమా భయమా అంటే భయం అంటుంది. అండ్ మా ఇంటి దగ్గర కోబీ అని ఒక పెట్ ఉందన్నమాట. సో ఆ కోబీ ఇష్టమా అని మా మమ్మీ అడుగుతుంటే కోబీ ఇష్టం అనింది. మరి డాగ్స్ భయమా అంటే భయం అంటుంది. సో డాగ్స్ అన్నీ భయం, బట్ కోబీ అంటే ఇష్టం అంట. అండ్ అలాగే ఇక్కడ కొంచెం ఆన్ ద వేలో కొంచెం మంచి సీనరీస్, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అవి ఉంటే జస్ట్ కొంచెం క్యాప్చర్ చేశాను ఆన్ ద వేలో. బాగున్నాయి అని చెప్పి ఫుల్ గ్రీనరీ. అండ్ అలాగే లోపలికి వెళ్తున్నప్పుడు మాకేంటంటే కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. మాకు యాక్చువల్గా మా పిన్ని చెప్పారనమాట, ఆన్ ద వేలో మేము ఇట్లా టెంపుల్ని కూడా చూసుకున్నాము అని చెప్పారనమాట మా మమ్మీకి. బట్ మా మమ్మీ అన్నారు, అమ్మో అది ఎక్కడుంటుందో, మనం పిల్లల్ని వేసుకొని ఎక్కడ తిరుగుతాము అవన్నీ, ఈసారి ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాంలే అన్నారు. బట్ ఇట్లా జస్ట్ నేను క్యాప్చర్ చేస్తున్న టైంలో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు కార్ డ్రైవర్ చెప్పారనమాట, ఇది చాలా ఫేమస్ మేడం, ఇట్లా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ అనంతగిరిలో బాగా ఫేమస్ అంటే, ఓకే రిటర్న్లో అయితే ఆగుదామని చెప్పి అనుకున్నాము. ఇంకా ప్రస్తుతానికైతే ఆగలేదు, వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఆగుదామని చెప్పేసి. ఇక్కడ ఫుల్ గ్రీనరీ అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ పార్క్ కూడా ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక 5 minutes జస్ట్ మేము ఆపుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఫుల్ వీడియో ఆఫ్ భూ కైలాష్ టెంపుల్ అండ్ మా ఎక్స్పీరియన్స్, మేము ఎలాగా వెళ్ళాము అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ షేర్.